హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీటెక్. ఈ వీడియోలో నేను సమ్మింగ్ ఆంప్లిఫైర్ యూజింగ్ ఆప్ యాంప్ సర్క్యూట్ని లైవ్ వైర్లో ఎలా డిజైన్ చేయాలి, అదేవిధంగా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలి, ఇప్పుడు మనం డిజైన్ చేసిన సర్క్యూట్కి పీసీబీ విజార్డ్లు ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనము పీసీబీ విజార్డ్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ పీసీబీ విజార్డ్ మ్యాక్సిమైజ్ చేసి అగైన్ ఇక్కడ పీసీబీ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి ఈ లైవ్ వైర్ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఆప్ యాంప్ అంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నేను యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూడండి ఆపరేషన్ యాంప్లిఫైర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను జూమ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ జూమ్ టూల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన మౌస్ లెఫ్ట్ క్లిక్తో జూమ్ ఇన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ టూల్ని క్లిక్ చేసి ఈ పర్టికులర్ సర్క్యూట్ని ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం రెజిస్టర్స్ని ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ రెజిస్టర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ 20 కిలో ఓం సెట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ రెజిస్టర్ వచ్చి మనం ఫీడ్బ్యాక్ రెజిస్టర్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కాబట్టి ఆర్ఎఫ్గా ఇక్కడ డిఫైన్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ఇన్పుట్ రెజిస్టర్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ రెజిస్టర్ని సెలెక్ట్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, నేను లెఫ్ట్కి రొటేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ సింబల్ అన్న క్లిక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ ఎల్ అన్న ప్రెస్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 10 కిలో ఓం సెట్ చేయాలనుకున్నాను కాబట్టి 10 కిలో ఓం సెట్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ రెజిస్టర్ మనకి ఇన్పుట్ రెజిస్టర్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఐ అంటే ఇన్పుట్ రెజిస్టర్ కాబట్టి ఆర్ఐగా డిఫైన్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ ఆప్ యాంప్ అవుట్పుట్ టెర్మినల్ నుంచి రెజిస్టర్కి అగైన్ ఈ రెజిస్టర్ నుంచి ఆప్ యాంప్ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ రెజిస్టర్ ఇక్కడ నుంచి క్లిక్ చేసి అగైన్ ఈ ఇన్పుట్ రెజిస్టరు ఈ పాజిటివ్ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను వోల్టేజ్ రైల్స్ ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ యారోని క్లిక్ చేసి పవర్ సప్లైస్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి వోల్టేజ్ రైల్ 9 volts ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను రొటేట్ రైట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ సింబల్ అన్న క్లిక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ ఆర్ అన్న ప్రెస్ చేసి అగైన్ ఈ వోల్టేజ్ రైల్స్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక వోల్టేజ్ రైల్ ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఈ 9 voltsని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను రొటేట్ లెఫ్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ సింబల్ అన్న క్లిక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ ఎల్ అన్న ప్రెస్ చేసుకునేసి అగైన్ ఈ వోల్టేజ్ రైల్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ వోల్టేజ్ వాల్యూ చేంజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి -9 volts సెట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను అవుట్పుట్ వోల్టేజ్ మెజర్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ని యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మెజరింగ్లోకి వెళ్ళి వోల్ట్ మీటర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి పవర్ సప్లైస్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి ఇన్పుట్ వోల్టేజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈ వోల్టేజ్ వచ్చి నేను 3 volts సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం ఎంత వోల్టేజ్ అయినా సెట్ చేసుకోవచ్చు. సో మనం సెట్ చేసుకున్న వోల్టేజ్ని బట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది.
అగైన్ ఇన్పుట్ వోల్టేజ్ నుంచి ఇక్కడ రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను గ్రౌండ్ కనెక్షన్స్ ఇక్కడ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడ పవర్ సప్లైస్లోనే గ్రౌండ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక గ్రౌండ్ని కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఆప్ యాంప్ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ గ్రౌండ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇన్పుట్ టు అవుట్పుట్ వోల్టేజ్ మెజర్ చేయడానికి ఇక్కడ ఆస్కిలోస్కోప్ యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ యారోని క్లిక్ చేసి మెజరింగ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆస్కిలోస్కోప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఆస్కిలోస్కోప్ ఛానల్ 1 వచ్చి ఇన్పుట్గా తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఛానల్ 2 వచ్చి అవుట్పుట్గా తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ అవుట్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఛానల్ 1 నెగిటివ్, ఛానల్ 2 నెగిటివ్ గ్రౌండ్కి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి పవర్ సప్లైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఛానల్ 2 నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇలా గ్రౌండ్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఛానల్ 1 నెగిటివ్ కూడా గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఈ పర్టికులర్ ఆస్కిలోస్కోప్కి గ్రాఫ్ యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ గ్రాఫ్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, నేను గ్రాఫ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మ్యాక్సిమం వోల్టేజు +9, మినిమం వోల్టేజు -9 సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ టైం పీరియడ్ యాస్టీజ్గా 2 seconds అలానే ఉంచేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఈ సర్క్యూట్ని మిడిల్లో సెట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ప్యాన్ టూల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఈ సర్క్యూట్ని సెంటర్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను రన్ చేయాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ రన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. మనం ఇన్పుట్ వోల్టేజ్ 3 volts ఇచ్చినట్లయితే మనకి అవుట్పుట్ వోల్టేజ్ -5.97 అరౌండ్ మనకి -6 volts జనరేట్ అవుతుంది. సో అది క్లియర్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా వోల్ట్మీటర్లో కూడా అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే V0 - RF/RI × V ఇలా మనకి వాల్యూస్ అప్లై చేసి ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ని మెజర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, RF వచ్చి మనకి 20K, RI వచ్చి 10K. 20K డివైడెడ్ బై 10K అంటే మనకి 2 వస్తుంది. సో అగైన్ నెగిటివ్ ఉంది కాబట్టి -2 ఇంటూ ఇన్పుట్ వోల్టేజ్ 3 ఉంది. -2 ఇంటూ 3 అంటే -6 volts అరౌండ్ మనకి -6 volts అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకవేళ మనం ఈ వేరియబుల్ వోల్టేజ్ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ అవుట్పుట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో గ్రాఫ్ కూడా దాని దగ్గరగా చేంజ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ అనేది 3 volts ఇచ్చి ఇక్కడ చెక్ చేశాను. సో ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సిమ్యులేషన్ స్టాప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం డిజైన్ చేసిన ఈ సర్క్యూట్కి పీసీబీ ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాబట్టి ఇక్కడ టూల్స్ని క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజైన్ టు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ ఆప్షన్ను యాస్టీజ్గా అలానే ఉంచేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ పీసీబీ విజార్డ్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా అక్కడ కాంపోనెంట్స్ అనేటివి ప్లేస్ అయిపోయి ఉంటాయి. అంటే 100% నెట్ కనెక్షన్స్ అనేటివి అక్కడ క్రియేట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి నార్మల్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది, రియల్ వరల్డ్లో ఈ విధంగా ఉంటుంది, ఆర్ట్ వర్క్లో ఈ విధంగా ఉంటుంది, అన్పాపులేటెడ్ ఫార్మాట్లో ఈ విధంగా ఉంటుంది, ప్రోటోటైప్లో ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసినట్లయితే షోల్డర్ సైడ్ ఆర్ట్ వర్క్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మోర్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసి సిల్క్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసి క్లాసిక్గా ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసి మనకి డిఫరెంట్ స్టైల్స్లో వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ వీటిని క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. సో
అగైన్ ఇక్కడ చూడండి నేను ఈ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సిమ్యులేషన్ రన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి నార్మల్గా ఈ విధంగా ఉంది కదా. ఒకవేళ వోల్టేజ్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ ఫ్లోని అబ్జర్వ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ లాజిక్ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలనుకుంటే లాజిక్ లెవెల్స్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ మోర్ని క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ స్టైల్స్లో వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి నేను నార్మల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సిమ్యులేషన్ని స్టాప్ చేసుకున్నాను. ఒకవేళ ఈ డయాగ్రామ్ను మనం సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ సింబల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన లొకేషన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోల్డర్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఎంటర్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మనం డయాగ్రామ్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఓపెన్ని క్లిక్ చేసి ఇప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇప్పుడు మన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో ఆ సర్క్యూట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఆ సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము సమ్మింగ్ యాంప్లిఫైర్ యూజింగ్ ఆప్ యాంప్ సర్క్యూట్ని లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి అదే సర్క్యూట్కి మనం పీసీబీ విజార్డ్లో పీసీబీ డిజైన్ చేయొచ్చు.